నా పేరు ఫాతిమా. నేను ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టిందని దేవుడు నన్ను ఏర్పరచుకుని అనేక ఆత్మలు రక్షించడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నారు. మేము రక్షణ పొందుకుని మరి మా బంధువులే కాదు మరి అనేక మందిని మమ్మల్ని విడిచిపెట్టారండి. విడిచిపెట్టిన దాగుండిపోయేదాన్ని, వాళ్ళకి నేను కట్టబడేదాన్ని కాదు. నేను ప్రత్యేకంగా నా ప్రభు కొరకు నేను జీవించాలనుకునేదాన్ని. నీవు రాష్ట్రంగా దేవుడి సన్నిధికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళు, ఎలాగా వచ్చి మాకు శుక్రవారం నమాజ్ అది చెప్పు, నువ్వన్నీ మాకు మంచిగా ఉండాలి, నీకు అన్ని వస్తాయి చెందుతాయి అని అన్ని చెప్పాడండి. నువ్వు అటు నుంచి నేను ఇటు నుంచి వెళుతున్నాను, అటు నుంచి వచ్చేటప్పుడు నువ్వేమైపోతావో చూడన్నాడు. చూడ బాబా నువ్వేం చేస్తావు, నా దేవుడు సజీవుడు కదా, నా దేవుడు నువ్వేం చేస్తావా అన్నానండి. వాడు చాలా పెద్ద వ్యక్తి అన్నమాట అండి. ఇప్పుడు చూడడానికి రావణాసురుడు అలాగే ఉంటాడు కదా, తర్వాత మనం గురియాదు అనుకోవచ్చు అంటండి. అయితే వాడు చూడగానే నా తలలోంచి అరికాలు వరకు